కాకినాడ అండి. కాకినాడ 12వ వార్డు. ఎందుకండి కూడా ఇక్కడ కావాల్సిన అవసరం? జగన్ అంటే మాకు అభిమానం. ఆయన మీద ఉన్న ఇది ఎందుకు సార్ జగన్ గారు అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచే గట మాకు జగన్ అంటే అంత పిచ్చి. కాకపోతే జగన్ అన్న వ్యక్తికి ఎంత రుణపడి సేవ చేసినా తక్కువే. ఈ రోజు మీ కూలి కూడా మానుకొని ఇక్కడికి వచ్చాం, ఆయన గురించి వచ్చాం. మనకంటూ ఒక వ్యక్తి 10 రూపాయలు ఇట్టాడంటే ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు సాయం అన్నా మనం కష్టం చెప్పాల. అంతేగాని మనం తినేసి అడు అలా చేశాడు ఇలా చేశాడు అన్నది తప్పు. ఆయన సొమ్ము తిని ఆయన్ని ఎంతో మాటలు అంటున్నారు, కానీ అదంతా తప్పు. నీకు పౌరసం ఉండి ఆయన తప్పు చేస్తే ఆయన సొమ్ము తీసుకోకుండా నువ్వు ఇచ్చేయి. నీ ఇంట్లో అమ్మవారు రావట్లేదా? చెయ్యత రావట్లేదా? విద్యాదేవన్ రావట్లేదా? ఆసరా రావట్లేదా? పింఛనీ రావట్లేదా? నీ పిల్లలు చదివించలేదా? ఏం తక్కువ చేశాడు జగన్? ఏంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే అడిగారు కదా. ఇప్పుడు నన్ను బాబు బాగోవాలి, భవిష్యత్తు నేను చూస్తాను అంటున్నాడు. అవునా? చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి నేను అమ్మ ఒడేస్తాను అని అంటున్నాడు. నలుగురు పిల్లలకి ఎలాగేస్తాడండి? ఎలాగేస్తాడు? ఏమన్నా ప్యాకేజ్ ఏమైనా ఉందా? నలుగురు పిల్లలకి జగన్ ఒక పిల్లకి వేస్తే ఏదో అంటున్నారు. అలాగా చంద్రబాబు నాయుడు నలుగురు పిల్లలకి ఎలాగేస్తాడు? ఎక్కడి నుంచి ఎత్తాడు? ఇప్పుడు జగన్ జనాల మీదే చేస్తున్నాడు కాదని అంటలే. మరి చంద్రబాబు నాయుడు అలాగే ఎక్కడి నుంచి ఎత్తాడు? పావన బాబు, చందన బాబు వీళ్ళిద్దరు ఏమైనా ప్యాకేజీ కట్టుకున్నారేమో సింగపూర్ లో. అక్కడి నుంచి కానీ తెచ్చి నలుగురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలకి వేసి, 5 పిల్లలు ఉన్నా 5 పిల్లలకి వేసి మనిషికి కేజీ బంగారు ఇచ్చేస్తాడంట. కేజీ బంగారు ఎక్కడ ఇచ్చేస్తాడు? మన దమ్ముండి చెయ్యాలా, మాట అనాలా. 2017లో చెయ్యొత రుణమాఫీలు అయ్యి చేస్తానన్నావు, చేసావా? నోట్లో మాటే కదా అనేయడానికి. అది కాదు, కరెక్ట్ కాదండి చంద్రబాబు నాయుడు గారు. మాట తిప్పనకంట మడం ఒప్పకంట మా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఎంతో మంది నిరుపేదలు 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 18,500 వేస్తున్నాడండి. 3,000 పింఛన్ చేస్తానన్నాడు. పొద్దున్న 5 అబ్బన్నప్పటికీ వాలంటీర్లు తలుపు కొట్టి అమ్మా ఇగో అమ్మ నీ పింఛన్ డబ్బులు 3,000 అని ఇస్తున్నారు. ఏం చేశాడండి జగన్? ఏం తప్పు చేశాడు? ఈ రోజున నిరుపేదలు ఎంతో మంది ఆయన వల్ల చాలా ఇదిగా ఉన్నారు, కానీ ఆయన మీద నిందలేస్తున్నారు. ఆ నిందలేయడం కరెక్ట్ కాదు. పావన్ బాబు పాటల్లో ఉండాలా, చంద్రబాబు చీకట్లో ఉండాలా, జగన్ మన ఇండియాలోనే ఉండాలా. ఏబిఎన్ టీవీ5 కొన్ని ఛానల్లో ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి అన్నారు. ఎక్కడున్నాయో చూపించండి. టైం ఎంత అయింది? ఫుల్ అయిందా లేదా? మీరు కూడా సాక్ష్యం. మీరు కూడా చూడండి ఒకసారి, ఎక్కడైనా ఖాళీ ఉందా లేదా. మొత్తం అన్ని ఫుల్. పొద్దున్నే 10ంటికి తీసిన వీడియోలు డైవర్ట్ చేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు టైం 3:20 అయింది. ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను నేను. ఈ మీడియా సాక్షిగా ఎక్కడైనా ఖాళీ ప్లేస్ అనేది ఉందా లేదా చూడండి. టీవీ5, ఏబిఎన్, ఏ ఛానల్ అయినా సరే మీరు కూడా సాక్ష్యం. ఉందా లేదా? ఇదే ప్రతిత్ర. ఇంకో గంట పోయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు తీసి జనం లేరు, జనం విరవేలా అంటున్నారు. ఇదే సాక్ష్యం. జై జగన్. సింహం సింగల్ గానే వస్తుంది. సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు కరెక్ట్ గా 3:20 అయింది. జనం ఉన్నారో లేదో ఈ మీడియా మిత్రులు సాక్షిగా చెప్తున్నా. మీరు కూడా కవర్ చేయండి. నిజమో మీరు కూడా చేస్తారు. నో చేసిన తర్వాత ఇది జనాలకు తెలియపరచండి. ఖాళీ కుర్చీలు అన్నది లేదు ఎక్కడ. ఇదే 3:20 అయింది. ఏ సర్వే అయినా సరి చేసుకోండి. ఎక్కడైనా ఖాళీ ఉంటే మీరు తీయండి. ఇదే నా ఛాలెంజ్. తెందులూరు నియోజకవర్గం నుంచి వస్తున్నానండి. ఇక్కడ నుంచి జగన్ గారి పరిపాలనలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, చిన్నపిల్లల దగ్గర నుంచి చనిపోయే వృద్ధుల వరకు ప్రతి వ్యక్తికి కూడా ఆయన గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన మీద అభిమానంతో
సిద్ధం అనేటువంటి ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగిందండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, సీఎం జగన్ గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. ఇంకా సిపిఎం పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. కానీ ఇవన్నీ కలిసి వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ లో పోయిన 10 సంవత్సరాల్లో సంక్షేమ రాజ్యం ఏమీ లేదు. ఎమ్మెల్యేలు నుంచి వాళ్ళ పార్టీ కేడర్ అంతా కూడా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని, అన్ని వర్గాల్ని పీడించుకు తిన్నారు. కాబట్టి ఆయన్ని వాడిని వెనక్కి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం అవడానికి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. కానీ ఆయన సీఎం అవుతాడంటే నేను ఆయనకి ఓటేస్తాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తానంటే ఆయనకి ఓటేయలేము. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమిటి? జగన్ గారిని ఇంటికి పంపిస్తాను అంటున్నాడు తప్ప నేను సీఎం అవుతానని చెప్పట్లా. కనుక పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ఓటు అనేది మా ఆత్మాభిమానానికి సంబంధించింది. దాన్ని తాకట్టు పెట్టి ఆయన మాటలు మేము వినలేము. మాకు ఆయన సినిమాలంటే అభిమానం, ఆయన అంటే అభిమానం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మాట ఓటు విషయంలో వినలేము. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 2024లో 160 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఈ ప్రజలు మీటింగ్ వచ్చిన వాళ్ళ కంటే మీటింగ్ రాని వాళ్ళ యొక్క అభిమానం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజలు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి 160 సీట్లు గ్యారంటీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. ప్రతి కార్యకర్తని మీరు టచ్ చేసి చూస్తే గ్రామంలో 100కి 70% మంది వైఎస్ఆర్ కార్యకర్తలే ఉన్నారు. ఎందుకంటే అన్ని వర్గాలకి ఆయన సంక్షేమ పథకాలు పెడుతున్నారు. కాబట్టి ఆ పథకాలని లబ్ధి పొందే ప్రతి వ్యక్తి కూడా ఆయనకే ఓటేస్తారని నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. మాది అడదీల మండలం మరివెడి తిమ్మాపురం, అల్లూరు జిల్లా అంత దూరం నుంచి అందులో రావాల్సినంత అవసరం ఏందండి ఇక్కడికి? మాకు బాగా జగన్ కోసం అభిమాని. అంటే అభిమానం. అభిమానం అనంతబాబు గారు ఎల్లవారు నియోజకవర్గం రంపచోడవరం, అల్లూరు జిల్లా. మీకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి? అన్ని అందుతున్నాయి. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, దానికి ఆలోచించాం మేము. మాకు జగన్ గారి కోసం వేస్తాం ఓటు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది జగన్ గారు అవన్నీ తప్పుడు నిర్ణయాలు. అన్ని తప్పుడు నిర్ణయాలు. ఏ పథకాలు పెడతారు అది కరెక్ట్ కాదు. అది మాట్లాడేది కరెక్ట్ కాదు. శర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్ జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అవన్నీ పని అవుతావు. వేస్ట్ పార్టీ అది. అవన్నీ ఏం పని అవుతావు. మాకు జగన్ అక్కడ బలవేతం పెట్టించాడు అనంతబాబు గారు, అల్లూరు జిల్లా. 2024 ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? 150, 160 దాకా వస్తాయి. సిద్ధం. జై జగన్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట నియోజకవర్గం. ఇంత ఎండలో కూడా రావాల్సినంత అవసరం ఉంది ఇప్పటికే. జగన్ అన్న అభిమానం. ఇప్పుడు రేపు 2024లో రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయి? రాబోయే ఎన్నికల్లో జగనే సీఎం. ఎన్ని పార్టీలు వచ్చినా జగనే సీఎం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాసేపు నేనే సీఎం అంటాడు, కాసేపు చంద్రబాబు సీఎం అంటాడు. పవన్ కళ్యాణ్కి అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు సింగల్ గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి ఓడించాల. ఏపీలో సింగల్ గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము ధైర్యం ఎప్పటికే లేదు. జై జగన్. జై జగన్. శర్మిల వచ్చినా గానీ జగన్ ఏమీ చేయలేరు. ఏంటంటే వీళ్ళందరినీ ఏకం చేసుకుని జగన్ డామేజ్ చేయాలనే తప్ప వీళ్ళ ఆలోచన విధానం ఏమీ లేదు. ఉన్న విలువ పోగొట్టుకుంటాం తప్ప ఏమీ లేదు. 2024లో సీఎం పోస్ట్ నుంచి తొలగిస్తానని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ముందు వార్డు నెంబర్ గా నాకు గెలమ్మన్నప్పుడు చూద్దాం. అంత దమ్ము ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఇదే నా సవాల్. ఎస్సీ కాసుకో పవన్ కళ్యాణ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడు సింగల్ గా పోటీ చేసి జగన్మోహన్ ఓడించు, అప్పుడు నీ సత్తా నిరూపించు. అంతే తప్ప ఆడ దగ్గర ప్యాకేజీ తీసుకుని ఈడ దగ్గర ప్యాకేజీ తీసుకుని జై చంద్రబాబు జై లోకేష్ అంట ఎందుకు? మీడియా వాళ్ళు ఉన్నారు, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు, ఎక్కడో 4 ఖాళీ కుర్చీలు తీస్తారు. జగన్ అట్ర ఫ్లాప్ మీటింగ్ అంటారు. ఇలా చేసి పని ఇదే, ఇంతకు మించి ఏమీ చేయలేరు. 2024 సీఎం జగన్. జై జగన్. ఇప్పుడు రేపు 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అనేది? జగనే గెలుస్తాడు. జగన్ గారే.
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అవన్నీ చోటా భీమ్ ఆ మాటలు తీసేయండి. ఏం లేదంట. నెక్స్ట్ నారా లోకేష్ గారు, ఏ చోటా భీమ్స్ అన్నా కదా బాబు, మళ్ళీ ఎందుకు బ్రో అయ్యి? షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ, కదా. అది పాస్ గురించి మనకు అనవసరం. నెక్స్ట్ ఇంకా వై నాట్ 175 అన్నారు జగన్ గారు. ఈసారి 175 అంటే కొద్దిగా ఏమన్నా ఆలోచించాలి కానీ మాక్సిమం గెలిచేది జగన్ అన్న. వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఆ మాటలు తీసేమని ఎవడైనా సరే గల్లంతే పోతాయి. అపోజిట్కే గల్లంతే పోతారు. అపోజిట్ థ్యాంక్ యూ అన్న. జగన్ అన్ని మా ఇంటి నిండా జగన్ అని ఫోటోలే. అసలు ప్రాణం జగన్ ఆళ్ళని గారు ప్రాణం మా ఆయనకి. 2024 ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఆయన మళ్ళీ ఆయన జగన్ అన్న వచ్చేది. మళ్ళీ ఆయన మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయన వస్తాడు.